నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క, మీరు యాత్రలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గిందేమో అని అనిపించింది నాకు దత్తుడి ఇంటికి వచ్చాక, అదే శ్రీపాదుడి ఇంటికి వచ్చాక. ఎందుకంటే ఆయనే ఉంటుండగా ఆయన చూసుకోవాలి కదా, ముందు ఆయన చూసుకోవాలి, ఆయన సపర్యలు చెయ్యాలి. అయినప్పటికీ మన పిఠాపురం వెళ్ళి వచ్చారు. అసలు వదలం కదా. అదే రాఖీ పౌర్ణమి నాడు చక్కగా అక్కడ ఉన్నారు. అయితే ఇన్ని యాత్రలు చేస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా జీవితంలో ఖచ్చితంగా దత్తుడిని దర్శించుకునేటటువంటి విధానాల్లో ఈ క్షేత్రాన్ని మాత్రం అసలు మిస్ అవ్వకూడదు అనేది ఏదైనా ఉందా? 7 దత్తక్షేత్రాలు ముఖ్యమైనవి. అంటే ఇంకా మన భారతదేశంలో చూసుకుంటే 157 పైగానే ఉంటాయి. ఇంకా మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఈ 7 దత్తక్షేత్రాలు మాత్రం తప్పకుండా వెళ్ళాలి. నేను చెప్పే దత్తక్షేత్రాలు అందులో మొదటిది గానగాపురం. ఎందుకంటే అష్టతీర్థాలు ఉన్నాయి అక్కడ. చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్. భీమా, అమరజ నదులు ఉన్నాయి. రెండోది కుర్వపురము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అక్కడ ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసినటువంటి ప్రదేశము, సూర్య నమస్కారాలు చేసినటువంటి ప్రదేశము. టెంబే స్వామి కూడా అక్కడ గృహంలో తపస్సు చేసినటువంటి ప్రదేశము. అక్కడే శ్రీపాదులు వారు కూడా చేశారు. ఎంతో మంది. ఇంకా చెప్పాలంటే కురవపురం కింద నాగలోకం ఉంది కాబట్టే నేను ఆ ప్లేస్ ఎంచుకున్నానని స్వామి చెప్పారు. ఆ పవర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ దత్తక్షేత్రం చెప్పాలంటే పిఠాపురం, పీఠికాపురం. అక్కడ కుకుటేశ్వర స్వామి ఆలయం ఉంది, పాదగయ ఉంది. స్వయంభుగా అక్కడ ఉదంబర వృక్షం వచ్చిన ప్రదేశం ఉంది పాదగయ దగ్గర. అలాగే వృక్షం స్వయంభువా? అంటే స్వయంభు దత్తక్షేత్రం అని అంటారు దాన్ని. దత్తక్షేత్రం అప్పటి నాటి చెట్టు అనే అంటారు. అప్పుడు దత్తుడు ఉన్నప్పటి నుంచి ఉండే చెట్టే అని అంటారు ఔదంబర వృక్షం. అలాగే శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఉంది. స్వయంగా శ్రీపాదులు వారు చెప్పారు, ఇప్పటికైనా ఎవరైనా సరే పిఠాపురం వస్తేనే ఆ ప్రాణశక్తి అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళ పాపకర్మలు నేను తొలగిస్తాను. పీఠికాపురం రావాలంటే అంత సులభం కాదు. నా ఆజ్ఞ లేనిదే మీరు పిఠాపురంలో అడుగు పెట్టలేరు అని స్వామి చెప్తారు. అది నువ్వే నాతో ఎన్నోసార్లు అన్నావు, ఇంకా నన్ను స్వామి పిలవట్లేదు, ఇంకా నన్ను స్వామి పిలవట్లేదు అని. ఆజ్ఞ ఉండాలిగా. ఆజ్ఞ ఉండాలి. గానగాపురం వెళ్ళిపోయి వచ్చేసాం. యాక్చువల్ గా గానగాపురం టఫ్ కాదు, అసలు ఆయనతోనే టఫ్. ఆయనతో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన పర్మిషన్ లేని అసలు మనం ఏమీ చేయలేము. అంత పవర్ఫుల్ ప్లేస్ పిఠాపురం. ఎందుకంటే భారత ప్రధానే వస్తాడు అని ఆయన ఫ్యూచరే చెప్పారు యతీశ్వరులు. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో ఉన్నాను. ఈ రూపం చాలించి నేను కలియుగాంతం వరకు కూడా అక్కడ ఉంటాను. తర్వాత నేను కల్కి అవతారం ఎత్తానని శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఆయన చెప్పడం జరిగింది. స్వయంగా శ్రీపాద శ్రీవల్లభులు చెప్పడం జరిగింది. అలాంటి అద్భుతమైన క్షేత్రం పిఠాపురం. తర్వాత గిరినార్. దత్తాత్రేయ స్వామి స్వయంగా 10,000 సంవత్సరాలు అక్కడే ఉండి తపస్సు చేసినటువంటి ప్రదేశం గిరినార్. ఆయన పాదుకలు, నిజ పాదుకలను వదిలినటువంటి క్షేత్రము గిరినార్. ఎక్కడుందా కదా? గుజరాత్ దగ్గర 10,000 మెట్లు ఉంటాయి. అయ్య బాబా, ఎక్కగలమా? వేరే మార్గం, బస్సు డోలీలు ఉంటాయి. డోలీలు ఉంటాయి, బస్సులో ఉండవు. 10,000 మెట్లు ఉంటాయి గిరినార్. గిరినార్ వెళ్ళామంటే జన్మ ధన్యం అంటారు. గిరినార్ కూడా వెళ్ళాలి తప్పకుండా. తర్వాత మాహూర్గఢ్ లో స్వామి ప్రతిరోజు రాత్రి నిద్రిస్తారు. ఏకవీరిక అమ్మవారు ఉన్నారు. అలాగే అనసూయమాత పహాడ్ కూడా ఉంది, అనసూయ పహాడ్ కూడా ఉంది. అలాంటి అద్భుతమైన క్షేత్రం మాహూర్గఢ్. తర్వాత నర్సోబావాడి, పంచగంగలు ఉన్న ప్రదేశము. అలాగే 64 యోగినీలు కూడా స్వామివారికి ప్రతిరోజు అక్కడ హారతి ఇచ్చేటువంటి స్థలం కూడా అని చెప్తారు. అది నర్సోబావాడి. ఇంకా కొల్హాపూర్. నెక్స్ట్ కొల్హాపూర్ ఎందుకు అని అంటే అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు అక్కడే ఉంటారు. దత్త భిక్ష మందిరం ఉంది.
చాలా పురాతనమైంది, చాలా పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట. అంటే అమ్మవారు ఉన్నారు కదా, మరి దత్తుడు ఉంటారా అని అంటే Yeah. అక్కడ దత్త భిక్ష మందిరం ఉంటుంది. ఉంది. ఈ 7 తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. అయితే కంటిన్యూస్ గా చేయటం అనేది సాధ్యపడేటటువంటి విషయం కాదు కదా. కాదు కాదు దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఎట్లా మరి ఎలా వెళ్ళాలి అనేది ఏమైనా ఉందా? ఇప్పుడు గాన్గాపూర్ వెళ్ళిన వాళ్ళు గాన్గాపూర్ వెళ్ళొచ్చు, అలాగే అక్కడి నుంచి నర్సోబావాడి వెళ్ళొచ్చు, దగ్గరే కొల్హాపూర్ వెళ్ళొచ్చు, కొల్హాపూర్. అక్కల్కోట్ కూడా కవర్ చేసుకోవచ్చు. మ్మ్. ఇవన్నీ కూడా మ్మ్. మనం ఎప్పుడైనా ప్లాన్ చేస్తే అలా చేయొచ్చు. మ్మ్. అక్కల్కోట్, నర్సోబావాడి, కొల్హాపూర్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే గాన్గాపూర్ ప్రత్యేకంగా మనం అష్టతీర్థాలు ఇవన్నీ కూడా చూసుకుంటాం కాబట్టి మ్మ్. వాటికి కూడా ఒక 2 రోజుల సమయంగా చూసుకోవచ్చు ఓకే. అన్నమాట. అలా వెళ్ళొచ్చు, ఆ రూట్ ఉంటుంది. ఇటు అంటే కురవపురము ఈ డైరెక్షన్ వస్తుంది, తెలంగాణ వైపు, మనకి మహబూబ్ నగర్ వైపు వస్తుంది. పిఠాపురం ఏమో ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తుంది. ఉమ్. మనకి కాకినాడ దగ్గర పిఠాపురం వస్తుంది. అవును. అలా ఒక్కొక్కటి ఒక్కో వైపు. మ్మ్. మావురుగడ్ మళ్ళీ మహారాష్ట్ర కిందకు వస్తుంది. ఓకే. అవును. అక్కడ సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కొల్హాపూర్, నర్సోబావాడి ఒకటేసారి చూసేయచ్చు. ఈ మ్మ్. 2 క్షేత్రాలు చూసేయచ్చు ఒకటేసారి. ఉమ్. ఈ 7 క్షేత్రాలకు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాచుర్యం ఉంది. మ్మ్. వీరికి ముఖ్యంగా దత్తక్షేత్రాలకు పద్మిని అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, అష్టమి రోజు, మ్మ్. స్వామివారి చిత్తా నక్షత్రం రోజు, ఉమ్. అలాగే ఏకాదశి తిథి రోజు, లేదా గురువారాలు గురువుకి. మ్మ్. ఈ ముఖ్యమైన తిథులంటే ఇవి పెట్టుకొని వెళ్తే చాలా మంచిది. మ్మ్. పౌర్ణమి అయితే గాన్గాపురంలో అడుగు పెట్టలేని పరిస్థితి అవును, అయిపోయింది, అసలు మామూలుగా లేదు రద్దీ అక్కడ. అయిపోయింది. అవును. ఇంకా దత్తక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ దత్తక్షేత్రాలకు కూడా పౌర్ణమి తిథుల్లో వెళ్తే చాలా చాలా శుభ ఫలితాల్ని స్వామివారు ఇస్తారు, మనలోని ఉండే మల్లాల్ని తొలగిస్తారు అని కూడా మన శాస్త్రం చెప్తుంది. తప్పకుండా తప్పకుండా. అయితే ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతున్నాము అని ఖచ్చితంగా చాలా మంది చెప్తూ ఉంటారు. కొన్ని 2 ఏళ్ల ఒక ఆవిడ మొన్న ఫోన్ చేశారు, స్వాతి గారు అనుకుంటా, విజయవాడ నుంచి. 2 years నుంచి ట్రై చేస్తూ ఎట్టకేలకు వెళ్ళారు గానగాపురం, మీతో మాట్లాడాలి అని చెప్పి కాల్ చేశారనమాట. అవును. ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను. తప్పకుండా. సో ఇలా అసలు వెళ్ళలేని పరిస్థితి ఉంటే గనక డెఫినెట్ గా నెగటివ్ బాగా అనిపిస్తుంటుంది. అయ్యో మనకి అనుగ్రహం లేదా, లేకపోతే ఏమైనా నెగటివిటీ ఉందా మనలో, ఎందుకని వెళ్ళలేకపోతున్నాం, మన పక్క వాళ్ళు ఎందుకు సహకరించట్లేదు అంటే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి కదా. సహకరించాలి. మరి వెళ్ళలేని పరిస్థితి గనక వస్తే, అడ్డంకి వస్తే ఏం చేయాలక్క? వెళ్ళలేని పరిస్థితులు వచ్చే వాళ్ళందరి కోసం మనం తరుణోపాయం చెప్పాం. గురుచరిత్రలోని 15వ అధ్యాయము చదువుకుంటే అందులో భారతదేశంలో ఉండే నదులు అన్ని కూడా ఉన్నాయి. తీర్థక్షేత్రాలన్నిటి పేర్లు కూడా నరసింహ సరస్వతి స్వామి చెప్పడం జరిగింది వాళ్ళ శిష్యులకి. వీటన్నిటిని మీరు వెళ్ళాలి, వీటన్నిటిలో మీరు స్నానాలు చేయాలని. చిదంబరం దగ్గర నుంచి, రామేశ్వరం దగ్గర నుంచి, గోకర్ణ క్షేత్రం దగ్గర నుంచి అన్నిటి నుంచి కూడా ఉంది. అలాగే యమున, నర్మదా, భీమా, అమరజ, ఒక నది ఏంటి, అన్ని నదుల గురించి కూడా అధ్యాయంలో ఉంది. ఆ అధ్యాయం చదువుకుంటూ పారాయణం చేస్తూ దాన్ని ఒక సంకల్పంగా చేసుకొని ఒక 21 రోజులు కంటిన్యూస్ గా గనక మీరు పారాయణం చేస్తే, లేదా ప్రతి గురువారం గనక పారాయణం చేస్తే ఆ వెళ్ళే దారి స్వామి మీకు చూపిస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. ఇది చదువుకున్నాక మాకు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం స్వామి కల్పించారు అని వాళ్ళు చెప్పకపోతే నన్ను అడుగు పద్మిని. ఖచ్చితంగా ఎందుకంటే జరుగుతుంది. వాళ్ళ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. చదువుతున్నప్పుడు కూడా మీ మనసు అక్కడ లగ్నం చేయండి. నాకు స్వామి నా కళ్ళకి ఆ అవకాశాన్ని కల్పించు, నా శరీరానికి ఆ అవకాశాన్ని కల్పించు, నీ నదీ జలంలో మునిగే అవకాశం కల్పించు, మా పాపాల్ని తొలగించుకునే అవకాశం మాకు కల్పించు, మా కర్మల్ని తొలగించుకునే అవకాశం మాకు కల్పించు అని స్ఫురణ. అంటే అలాంటి స్ఫురణలోకి మీరు వెళ్తే తప్పకుండా స్వామి అవకాశం ఇస్తారు. తప్పకుండా అలా ఇవ్వాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మన వాళ్ళందరికీ కూడా స్వామి అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.